Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss previous year questions on the topic coordinate geometry in the CGL 2024 prelims in all the shapes. Okay, సో మనకి కోఆర్డినేట్ జియోమెట్రీలో మనకి పాయింట్స్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఈసారి మనకి ప్రిలిమ్స్ అన్నిటిలో కలిపి ఓన్లీ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి మాత్రమే వచ్చాయి. ఓకే, ఆ టోటల్ 15 క్వశ్చన్స్ ఈ రోజు ఈ వీడియోలో సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ మొత్తం మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో కానీ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ గురించి మీకు అందరికీ తెలియాలంటే మనకి 3 టైప్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయన్నమాట. ఏంటి? అయితే ఇంటర్సెక్ట్ అవుతాయి, లేదంటే ప్యారలల్ లైన్స్ ఉంటాయి, లేదంటే కోఇన్సిడెంట్ లైన్స్ అంటే లైన్ మీదే లైన్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఒక 2 లైన్స్ ఈక్వేషన్స్ ఫర్ సపోజ్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 అనే 2 ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఇంటర్సెక్ట్ అవ్వాలి అంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఒకటే సొల్యూషన్ ఉంటుంది. వాటిని ఇంటర్సెక్టింగ్ సొల్యూషన్స్ అంటారు. సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. ఓకే, అదే ప్యారలల్ లైన్స్ ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అవుతాయా? సొల్యూషన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఇంటర్సెక్ట్ అవ్వడం. ఓకే, సో ఇప్పుడు ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అవుతాయా? అవ్వవు. కాబట్టి సొల్యూషన్స్ అనేవి 0. సో ఎప్పుడు అవుతాయంటే a1/a2 అనేవి ఈక్వల్ టు b1/b2 ఉండాలి. x కోఎఫిషియంట్స్ రేషియో y కోఎఫిషియంట్ రేషియో ఈక్వల్ టు ఉండాలి, బట్ నాట్ ఈక్వల్ టు కాన్స్టెంట్స్ రేషియో. దట్స్ ఇట్. ఓకే, కోఇన్సిడెంట్ లైన్స్ అంటే మీనింగ్ ఏంటి? ప్రతి పాయింట్ మొదటి లైన్లో ఉన్న ప్రతి పాయింట్ సెకండ్ లైన్లో ఉండవు. కాబట్టి సొల్యూషన్స్ ఎన్ని? ప్రతి పాయింట్ సొల్యూషనే కాబట్టి ఇన్ఫినిట్ సొల్యూషన్స్ అంటాం. ఓకే, ఇవి ఎప్పుడు అవుతుందంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. సో ఇది సొల్యూషన్ ఒకటి ఉంటే కోఇన్సిడెంట్ లైన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ దిస్ ఈస్ ద కండిషన్. అండ్ సొల్యూషన్ 0 అంటే నో సొల్యూషన్ అంటే ప్యారలల్ లైన్స్ అండ్ దిస్ ఈస్ ద కండిషన్. అండ్ ఇన్ఫినైట్ సొల్యూషన్స్ అంటే కోఇన్సిడెంట్ లైన్స్ అండ్ ద కండిషన్ ఈస్ దిస్. ఓకే, ఈ 3 థింగ్స్ని బేస్ చేసుకునే మనం ఈ రోజు 15 క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్. For what value of k will the lines 2x plus 7ky minus 8 and x plus y minus 9 have no solution? No solution అంటే parallel lines. Parallel lines లో ఏంటి? a1/a2 ఈక్వల్ టు b1/b2. x కోఎఫిషియంట్స్ చెప్పండి. 2/1 ఈజ్ ఈక్వల్ టు 7k/1. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k? 2/7. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, దట్స్ ఇట్. సో అంతే, మనం ప్రతిదీ కూడా మీరు చేసే ప్రతి ప్రాబ్లం కూడా ఇలానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ఇఫ్ 0.4x ప్లస్ 0.16y ఈక్వల్ టు 1.7 అండ్ 0.3x ప్లస్ 0.12y ఈక్వల్ టు 3.4 దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్? సో కండిషన్ చూడండి, a1/a2 0.4 by 0.3, 0.16 by 0.12, 1.7/3.4. రేషియో ఎంత వస్తుంది? ఇది 4/3. ఇది 4 4/3 అండ్ ఇట్ ఈస్ 17 17 సో ఏవేవి ఈక్వల్గా ఉన్నాయి? మొదటి రెండు ఈక్వల్గా ఉన్నాయి, లాస్ట్ది ఈక్వల్గా లేదు. అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 అంటే దే ఆర్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్లో సొల్యూషన్ ఉంటుందా? ఉండదు. ద సిస్టమ్ హ్యాస్ నో సొల్యూషన్. దట్స్ ఇట్. థర్డ్ వన్, ఫర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ a and b టు హ్యావ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్? ఇన్ఫినిట్ సొల్యూషన్స్ ఉండాలంటే దే షుడ్ బి కోఇన్సిడెంట్. అంటే a1/a2 b1/b2 c1/c2 ఈక్వల్గా ఉండాలి. a/3 ఈజ్ ఈక్వల్ టు b/ మైనస్ ఆఫ్ 5 - 2a అంటే ఏదైతే 2a - 5 ఓకే ఈజ్ ఈక్వల్ టు 2/6. దట్స్ ఇట్. సో అన్ని ఈక్వల్గా ఉండాలి. సో ఈ రెండు ఈక్వేషన్ చూసారనుకోండి, ఇది ఎంత? 2 1s 2 3s అంటే 1/3. 3 3 క్యాన్సిల్ అయిపోతే a ఈక్వల్ టు 1. a 1 కాబట్టి ఈ రెండు పోయాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, b/2a - 1 ఆల్రెడీ a 1 వచ్చింది కదా, 2 - 5 అంటే -3 ఈజ్ ఈక్వల్ టు 1/3. 3 3 క్యాన్సిల్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ b? -1. a1 అండ్ b -1 అంటే ఆప్షన్ సి. నెక్స్ట్ ఫోర్త్ వన్, for which of the following values of a and b do the given equations have no solution? No solution means అంటే parallel lines అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 అంటే x కోఎఫిషియంట్స్ 1 minus a is equal to -a/6. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 6 is equal to
మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ. సో చెప్పండి ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ 6 ఈక్వల్ టు 0. సో చూడండి -6. ఇప్పుడు -6 ఫ్యాక్టర్స్ ఎలా రాయాలంట? ఆ రెండు కలిపితే -1 అంటే +1 రావాలి. సో 3 -2 అంతేనా? సో కాబట్టి ఏ ఈక్వల్ టు ఏమొస్తుంది? 3 కానీ -2 కానీ. సో ఆప్షన్లో ఏ ఈక్వల్ టు 3 ఉన్నాయా, -2 ఉందా? 3 ఉంది. కాబట్టి ఈ రెండు పోయాయి, ఈ రెండిట్లోనే చూడాలి. ఓకే, ఏ ఈక్వల్ టు 3 వచ్చింది. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు C1/C2 అంటే 2 - a/a + b అంతేనా? 2 - a అంటే 3 కాబట్టి 2 - 3 అంటే -1 అండ్ a + b అంటే 3 + b. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ నాట్ ఈక్వల్ చేయండి. ఓకే, -a అంటే -3/6 ఈజ్ ఈక్వల్ టు -1/3 + b నాట్ ఈక్వల్ టు. ఓకే, 3 1s 3 2s minus cancel. So 3 plus b is not equal to 2 అంటే b not equal to -1. b not equal to -1. So option b, a3 and b not equal to -1. Okay, next, fifth one. For what value of k the system of equations has no solution? No solution అంటే parallel lines. So a1/a2 equal to b1/b2. k/7 is equal to -15/-21. So minus cancel, 7 1s 7 3s 3 1s 3 5. So what is the value of k? 5. Okay, and next one, sixth. For what value of k the system of equations has an infinite number of solution? Infinite number అంటే ఏం చెప్తాం మనం? కోఇన్సిడెంట్ లైన్స్. అంటే a1/a2 4/5 is equal to 12/k is equal to C1/C2 అంటే 36/45. సో మనకి k వాల్యూ కావాలి కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ చేయని, లేకపోతే ఈ రెండు ఏది చేసినా పర్వాలేదు. సో ఫస్ట్ 2 చేసాం అనుకోండి, 4 1s 4 3s. సో ఆఫ్టర్ క్రాస్ మల్టిప్లికేషన్ k ఈక్వల్ టు ఎంత వస్తుంది? 15. సో ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్, సెవెంత్ వన్. What conclusion can be drawn about the solution of the following system of linear equations in two variables? సో ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు, దాన్ని బట్టి మనం అవి సొల్యూషన్ ఉంటుందా ఉండదా, ఉంటే ఒకటి ఉంటుందా ఇన్ఫినిట్ ఉంటుందా అని చెప్పాలి. సో a1/a2 3/2, b1/b2 2/3. ఫస్ట్ ఈ రెండే ఈక్వల్గా లేవు. ఈక్వల్గా లేవు అంటే దే ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్లో ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఓన్లీ ఒక్క సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. సో యూనిక్ సొల్యూషన్. ఓకే, next, for what value of k does the following system have an infinite number of solutions? Infinite ante all are equal. So a1/a2 and b1/b2 are equal. So ee rendu equal cheyandi. Okay, 2k by -1. So k equal to ఎంత వస్తుందమ్మా? ఇది -1, 2 into 2 అంటే 4. So -1/4. So option B is the correct answer. Okay, మళ్ళీ C1/C2కి ఈక్వల్ చేయక్కర్లేదు, అనవసరం, ఇక్కడే మనకు వచ్చింది కాబట్టి. నెక్స్ట్, నైన్త్. ఇఫ్ టూ స్ట్రైట్ లైన్స్ ఆర్ కోయిన్సైడింగ్ విత్ ఈచ్ అదర్. కోయిన్సైడ్ అవుతున్నప్పుడు మనకి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. సో ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆర్ ఇన్ఫినైట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి ఫర్ విచ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ ఇన్ఫినైట్. ఇన్ఫినైట్ సొల్యూషన్స్ అంటే ఏం చెప్తాం? ఆల్ ఆర్ ఈక్వల్. So a1/a2 3/a minus b is equal to b1/b2 1/a plus b is equal to c1/c2 3/3a plus b minus 3. So now you have to solve. మీరు సాల్వ్ చేయాలి ఏ వాల్యూస్ బి వాల్యూస్. ఓకే, క్లియర్? ఎలా సాల్వ్ చేస్తారు చూడండి. సో ఫస్ట్ ఈ రెండింటిని పెట్టాను అనుకోండి, నాకు ఎంత వస్తుంది చెప్పండి? a plus b by a minus b is equal to 1/3 అంతేనా? 1/3. సో దీని నుంచి నాకు a/b చెప్పగలరా? దీని నుంచి a/b చెప్పగలరా? కాంపోనెంట్ అండ్ డివిడెండ్ 1 + 3 దట్ ఈస్ 4, 1 - 3 దట్ ఈస్ -2. అంటే -2:1 రేషియోలో ఉంటాయి. అర్థమవుతుందా? a అనేది -2, b అనేది 1. సో అంటే ఇప్పుడు మీరు ఒకటి a:b అనేది ఆప్షన్స్లో ఎక్కడైతే మీకు -2:1 వస్తుందో అదే ఆన్సర్. ఓకే, ఏ ఆప్షన్లో వస్తుంది చూడండి. ఇక్కడ a:b ఎంతమ్మా? కాదు, 2:1 కాదు. ఇక్కడ కాదు, ఇక్కడ
3 క్యాన్సిల్, ఈ 2 పైకి వెళ్తుంది, -2:1 ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ 2 క్యాన్సిల్, -1:3 కాదు. సో ఓన్లీ ఆప్షన్ సి, అంతే అయిపోయింది. ఓకే, ఏవైనా 2 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ ఈక్వేషన్ రెండు సాల్వ్ చేసుకొని ఏబి వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసి దాన్ని బట్టి మీరు చెప్పాలి. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్, the relation between K1 and K2 for which the system of equations represents coincident lines. Coincident lines అంటే ఏం చెప్పుకున్నాం? All are equal. A1 by A2, K1 by 4 and 3 by K2 and 8 by 16. All are equal. సో చూడండి, ఈ రెండు చేసాం అనుకోండి, 8 1s 8 2s అంటే 1/2. సో K1 by 4 ఈక్వల్ టు 1/2 అంటే K1 ఈక్వల్ టు ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఈ రెండు చేసాం అనుకోండి, K2 ఎంత వస్తుంది? 6. సో K2కి K1కి రిలేషన్ చెప్పండి. K2 ఈక్వల్ టు 3K1, అంతేనా? K2 6, K1 2 కాబట్టి K2 ఈక్వల్ టు 3K1 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, find the value of K for which the system of equations 4x plus 6y equal to 7 and another equation is given has unique solution. యూనిక్ అంటే ఒకటే సొల్యూషన్ ఉండాలి అంటే కోఇన్సిడెంట్ సైన్స్ అవ్వాలి. కోఇన్సిడెంట్ లైన్స్ లో ఎలా ఉంటుందమ్మా? A1 by 8 is not equal to B1 by B2 అంటే 4 by 6 is not equal to 6 by K plus 4. ఓకే, సో 2 2s 2 3s 2 1s 2 3s. సో K plus 4 ఎలా ఉండాలి? నాట్ ఈక్వల్ టు 9 అంటే K నాట్ ఈక్వల్ టు 5 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 13, given a linear equation in two variables 5x plus 7y minus 8 equal to 0, then which of the following linear equations along with this given equation forms a system of linear equations having no solution? సొల్యూషన్ ఉండకూడదంటే ప్యారలల్ లైన్స్. అంటే ఈ ఇచ్చిన లైన్కి ఆప్షన్స్లో ఏ లైన్ ప్యారలల్గా ఉంటుంది? ప్యారలల్గా ఉండాలంటే ఎక్స్ కోఎఫిషియంట్స్ వై కోఎఫిషియంట్స్ అనేవి సేమ్ రేషియోలో ఉండాలి, ఆర్ సేమ్ వాల్యూస్ ఉండాలి. సో ఆప్షన్లో కూడా 5x plus 7y కానీ మల్టిపుల్స్ ఆఫ్ 5x plus 7y కానీ ఉండాలి. సో 5x plus 7y ఎక్కడుందమ్మా? ఫస్ట్ ఆప్షన్. అండ్ మల్టిపుల్ ఆఫ్ 5 అంటే 5x plus 7y 2తో మల్టిప్లై చేసాం అనుకోండి, 10x plus 14y వస్తుందా? వస్తుంది. అయితే ఈ రెండిట్లోనే అవ్వాలి. అప్పుడు మీరు చెక్ చేయాల్సింది ఇంకొకటి ఏంటంటే కోఎఫిషియంట్, కాన్స్టెంట్ టర్మ్ కూడాను మనకి రేషియో సేమ్ ఉంటే అది ప్యారలల్ లైన్స్ కాస్త కోఇన్సిడెంట్ లైన్స్ అయిపోతాయి. కాబట్టి అది ఒక్కసారి మనం చెక్ చేయాలి. ఇప్పుడు 10x plus 14y minus 16 is equal to 0 is nothing but 2 కామన్ తీస్తే 5x plus 7y minus 8 equal to 0 ఇచ్చిన లైన్ అయిపోతుందా? అంటే ఈ లైన్ ఆప్షన్ డి అండ్ గివెన్ లైన్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్ కాబట్టి ఇది కాదు. సో కాబట్టి ఇంకే ఆప్షన్ అవుతుంది? ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ మాత్రమే అవుతుంది. ఓకే, సో 13 దానికి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. నెక్స్ట్ 14th, which of the following is the sum of the values of a and b if the equations have infinite solutions? Infinite solutions అంటే all are equal. సో 2 by 8 and b1 by b2 అంటే 1 by b is equal to a by 12. అన్నీ కూడా ఈక్వల్, 2 1s 2 4s. సో ఫస్ట్ ఈక్వేషన్ ఈ రెండు చేస్తే b ఈక్వల్ టు ఎంత వస్తుంది? 4. అదే ఈ రెండు చేసాం అనుకోండి, ఎంత వస్తుంది? a ఈక్వల్ టు 3. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? a ప్లస్ b అడుగుతున్నాడు. a ప్లస్ b ఎంతమ్మా? 4 plus 3 అంటే 7. So option C is the correct answer. Okay, next and the last question for this session, if the equations 4x plus k minus 2y plus 3 equal to 0 and k minus 2x plus 9y minus 5 equal to 0 where k greater than 0 are parallel, then find the value of k square plus 6. Parallel అంటే ఏంటమ్మా? మనకి a1 by a2 is equal to b1 by b2, that's it. అంటే 4 by k minus 2 is equal to k minus 2 by 9. సో కాబట్టి ఏమొస్తుంది మనకి? k minus 2 whole square is equal to 36. సో k minus 2 ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ 6, కానీ ఇక్కడ k గ్రేటర్ దాన్ 0 అన్నాడు కాబట్టి 6 తీసుకుంటాం. సో k ఈక్వల్ టు ఎంత? 8. k 8 అయినప్పుడు k స్క్వేర్ ప్లస్ 6 ఏమవుతుంది? 64 ప్లస్ 6 అంటే 70. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. సో ఈ విధంగా మనకి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఈజీగా చేయొచ్చు. అన్నిటికీ కాన్సెప్ట్ ఒకటే, ఆ ఒక్క సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ప్యారలల్, కోఇన్సిడెంట్, నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ యొక్క కండిషన్స్ తెలిస్తే చాలు. ఓకే, విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.